హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఫ్రెండ్ సింగడి. అందరు బాగున్నారండి, మేము కూడా బాగున్నాం. ఇదైతే చేపల పులుసు అనమాట, అంటే గ్రేవీ అనమాట. జస్ట్ గ్రేవీ కోసం అయితే ముందుగా నేనైతే ఆయిల్ వేసేసి దాంట్లోకి నేను ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఒక 2 టమోటాలు కట్ చేసి వేసేసాను. అవి మంచిగా మగ్గిన తర్వాత నేను ఒకటిన్నర స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో ఒక స్పూను ధనియాల పొడి, తర్వాత సాల్ట్ వేసేసి పసుపు, చిటికెడు పసుపు, సాల్ట్ జీలకర్ర మెంతులు వేయించుకున్నప్పుడు ఒక అర స్పూన్ వేసి మెత్తగా మగ్గించుకోవాలి. మనకి ప్లెయిన్గా ఉండాలి చేపల పులుసు, ఎక్కువ మసాలాలు అవి ఇవి ఏవి లేకుండా ప్లెయిన్గా ఉండాలి. చేపల ఫ్లేవర్ మంచిగా తెలియాలి అంటే ఈ గ్రేవీ చాలా పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంటుంది. చింతపండు పులుసు అయితే నేను ముందుగా నానబెట్టేసుకున్నాను. ఒక ఉల్లిపాయ సైజు చింతపండు నానబెట్టేసుకోవాలి. చింతపండు పులుసు పోసేసిన తర్వాత బాగా మనం వేసిన ఆయిల్ అంతా ఫ్లోట్ అవ్వాలన్నమాట పైన. అలా అయ్యేదాకా మంచిగా ఉడికించుకోవాలి. చింతపండులో ఉండే పచ్చివాసన అంతా పోయి మంచిగా పైకి తెలియదాకా పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇలా చేపలని అయితే మంచిగా సాల్ట్ వేసేసి మంచిగా కడిగేసుకున్నాను. ఆ చేప ముక్కలన్నీ వేసేయాలి. ఇప్పుడైతే వేసిన తర్వాత మంచిగా కలపచ్చండి. తర్వాత అయితే మనం కలపలేము, ఎందుకంటే మనం కలిపే కొద్దీ విరిగిపోతాయి. సో నేనైతే కుండలో చేస్తున్నాను. కుండ పట్టుకొని అటు ఇటు కదిపామనుకోండి మంచిగా మగ్గిపోతాయి. ఈ రెసిపీ చాలా మసాలాలు ఎక్కువ లేకుండా చేపల టేస్ట్ తెలుస్తూ చాలా యమ్మీగా ఉంటుందండి. మసాలాలు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళకైతే చాలా కమ్మగా ఉంటుంది. ఇది వైట్ రైస్లోకి చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మనం ఇదే కూర మళ్ళీ మరుసటి రోజుకి తిన్నామనుకోండి ఇంకా యమ్మీగా ఉంటుంది. ఈ చేపలకైతే మంచిగా పులుసు అంతా, చింతపండు పులుసు అంతా మంచిగా పట్టుకొని చాలా కమ్మగా ఉంటుంది. సో తర్వాత అయితే మూత పెట్టేసిన తర్వాత మనకి ఆయిల్ అంతా పైన ఫ్లోట్ అవుతుంది కదా, అంతేనండి. రెసిపీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో యమ్మీగా ఉంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.